కేంద్ర మంత్రివర్యులు కూడా బలరాం నాయక్ గారికి, అలాగే మీకోసం ఇప్పటివరకు వచ్చి ఎదురు చూసి వేరే పని ఉండటం వల్ల వెళ్ళినటువంటి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, వివిధ యూనివర్సిటీస్ నుంచి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కారం కోసం వచ్చినటువంటి సోదర విద్యార్థులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. విద్యార్థులు అందరికీ మీరు చెప్పే సమస్యని చాలా లోతుగా అధ్యయనం చేశాం. దీనికంటే ముందు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైందే ఉద్యోగాల కోసం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి 10 సంవత్సరాల్లోనే సాధ్యమైనంత వరకు మీకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెచ్చుకున్న రాష్ట్రానికి ఒక అర్థం పరమార్థం ఉండేది. మీరు కూడా జీవితాల్లో స్థిరపడేవాళ్ళు. ఇప్పటికల్లా సరే, దురదృష్టమో మీ అందరికీ ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరలేదు, మీకు ఉద్యోగాలు రాలేదు. దానివల్ల చాలా మంది, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు చాలా నష్టపోయారు. నేను సిఎల్పి నాయకుడిగా, అయితే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. వారు చాలా జిల్లాల్లో పర్యటనలు చేశారు, సభలు పెట్టారు, చాలా చోట్ల మీ అందరితో మాట్లాడారు. మీ అందరు చెప్పిన అంశాలనే మేము మా ఎజెండాగా కూడా మార్చాం. అట్లాగే నేను పాదయాత్ర చేసి సిఎల్పి లీడర్గా నేను పాదయాత్ర చేసేటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని రావాలి. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాగా చాలా మనసుని కలిసివేసినటువంటి సన్నివేశం కూడా. పాదయాత్ర చేస్తూ నడుస్తూ ఉంటే సడన్ గా ఒక ఊర్లో కేరిమేరి మండలం, ఆదివాసీ ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన నీకు ఐడియా ఉన్నట్టు, కేరిమేరి మండలం గోయగాం గ్రామం. ఊరు కంటే ముందే చాలా మంది మహిళలు వచ్చి నాకు స్వాగతం పలికారు. ఓ తల్లి అయితే వచ్చి బొట్టు పెట్టి హారతిచ్చి పాదయాత్ర చేస్తా ఉన్నారు, చాలా సంతోషం, ఆ సమస్యలన్నీ కూడా వింటా ఉన్నారు, వినటానికి వచ్చారు, మీకు స్వాగతం పలకటానికి వచ్చారు అని చెప్తూ ఆ సమస్యలు వినాలయ్యా అని చెప్పి చేపట్టుకుని ఆపి మరి నన్ను చెప్పింది. తను చెప్పింది ఏంటంటే, నేను ఒంటరి మహిళని, నేను మిషన్ కొట్టుకుంటూ నా బిడ్డను చదివిస్తా ఉన్నాను. ఇక్కడ వరకు నాకు ఓపిక ఉంది, స్తోమతను చదివించాను. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 అనౌన్స్ చేస్తే దానికి ప్రిపేర్ అయి నా బిడ్డ గ్రూప్ 1 పరీక్ష పాస్ అయి రాస్తే పెద్ద ఉద్యోగం వస్తుంది, తనకు ఉద్యోగంతో పాటు నా బతుకు కూడా మారిపోతుంది, కుటుంబం వెలుగులోకి వస్తుంది, బాగా బతకొచ్చనే ఆలోచనతో నాకు ఓపిక లేకపోయినప్పుడు కూడా మిషన్ గుట్టుకుంటూ రోజు రూపాయి పోగేసి, ఈ గ్రామం చిన్న గ్రామం, ఇక్కడ మిషన్ కుడుతూ వచ్చే ఆదాయంతో నా బిడ్డని హైదరాబాద్ పంపించాను, కోచింగ్ సెంటర్. ఆ కోచింగ్ సెంటర్లో నెల తినటానికి ఖర్చు ప్లస్ కోచింగ్ సెంటర్ ఫీజు కట్టుకుంటూ నేను నా బిడ్డని నేను చదివించాను నెలల తరబడి. కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యి చివరికి మళ్ళీ ఆ అబ్బాయి అక్కడ హైదరాబాద్ తిరిగి మళ్ళీ ఆదిలాబాద్ నా గ్రామానికి వచ్చి అని తీసుకొచ్చి చేయబట్టుకుని వచ్చి నా పరిచయం చేసి నేను చెప్పే పర్లేదమ్మా మంచిగా జరుగుతుందంటే, లేదయ్యా నేను క్యాన్సర్తో బాధపడతా ఉన్నా, నాకు ఒంట్లో ఓపిక కూడా లేదు,
మిషన్ కొడుతుంది. ఓపిక లేకపోయినా నేను మిషన్ కొట్టి రూపాయి పోగేసి పంపించాను. మీరేం పోస్ట్ పోన్ చేశారు ఆ ప్రభుత్వం. మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఆ పెట్టినప్పటికీ నాకు అసలు ఒంట్లో శక్తి ఉంటుందో లేదో తెలియదు. నేను పంపించడానికి బతుకుంటాను కూడా నాకు తెలియదు. వీడు మళ్ళీ ఉద్యోగం పోయి ఆడపోయి రాసి ఉద్యోగం సంపాదించి వచ్చి నన్ను చూస్తాడో లేదో తెలియదు. ఏమైపోతాడో కూడా తెలియదు. ఇది మా పరిస్థితి. ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించి తొందరగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించి జీవితంలో స్థిరపడేటట్టు చేయాలి. కానీ ఇదేంది ఇంత పెద్ద ప్రభుత్వం చేతిలో పెట్టుకుని యంత్రాంగం చేతిలో పరీక్షలు కూడా నిర్వహించలేక పేపర్లు లీక్ చేసి ఇట్లా ఆగం చేస్తే నాలాంటి తల్లులు ఎంతమంది రోధిస్తున్నారో రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నడుస్తున్నావు, చెప్పు, గొంతెత్తి మాట్లాడని చెప్పి మా తరఫున నువ్వు పోరాటం చేయి, అందరూ తొందరగా కండక్ట్ అయ్యేటట్టు చూడని చెప్పి ఆ నుంచి ఊరు దాటేంత వరకు నాకు ఓపిక లేకపోతే నీతో నడుస్తాను నేను కూడా అని చెప్పి నడుచుకుంటూ వచ్చాను. ఈ సంఘటన ఇది నేను అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం అంతా అయిపోయి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పాను. ఇటువంటి తల్లుల బాధని తొందరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలనేదే మా అందరి ఆలోచన. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ప్రభుత్వం ఏర్పాటు చేసింది వచ్చింది కూడా మనం ఈ బిడ్డలకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉద్యోగాలు ఇవ్వటానికి. 4 రోజులు ఆలస్యం అయితే ఖర్చు మనకే తగ్గిద్ది. వాళ్ళు పోస్ట్పోన్ చేయమంటే 4 రోజులు, సంవత్సరం, 6 నెలలు పోస్ట్పోన్ చేయమంటే 6 నెలలు జీతాలు ఇచ్చేది భారం మనకే తగ్గిద్ది. మనకు చాలా సంతోషం, మందేమైంది చాలా సంతోషం చేయొచ్చు. కానీ బట్ మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి కదా. మనం ఎన్నికల కంటే ముందు కానీ గ్రామాల్లో కానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ చెప్పినప్పుడు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ నేను అందరికీ మాట ఇచ్చాను. నేను తొందరగా ఉద్యోగాలు కండక్ట్ చేసి నిరుద్యోగ యువకులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాము. దానికోసమే మనం తొందరగా ఈ 7 లక్షల కోట్లు అప్పున్నా, భారం ఉన్నా, ఇబ్బంది ఉన్నా తొందరగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ మనం టాప్ ప్రయారిటీగా పెట్టుకుని నిరుద్యోగ యువత కోసం ముందుకు పోతున్నాం. మీరు చెప్పండి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది నేను మొన్న ప్రెస్ లో మాట్లాడినప్పుడు కూడా. ఇప్పటికే మేము 30,000 ఉద్యోగాలు మొదటి 3 నెలల్లోనే ఆర్డర్స్ ఇచ్చాం. ఇంకొక 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మిగతా వాటి ద్వారా కానీ పైప్ లైన్ లో ఉన్నాయి. కొద్ది రోజుల్లో అనౌన్స్ కాబోతున్నాయి అవి కూడా. అంటే ఉదాహరణగా డిఎస్సి ద్వారా 11,000 పోస్టులు మనం కండక్ట్ చేసాం ఉద్యోగం. ఇంకో 6,000 డిఎస్సీలు మళ్ళీ పిలుస్తాం. వాళ్ళు పోస్ట్ పోన్ చేయండి అంటే మేము అన్ని లెక్కలు తీసాము. కొద్దిగా మళ్ళీ ఒకటేసారి కాకుండా మళ్ళీ ప్రిపేర్ అయ్యి కొద్దిమంది మిగిలిపోతే మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వచ్చు. డిసెంబర్లోనే, జనవరిలోనో మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతారు. మొత్తం అసలు మన విద్యా వ్యవస్థనే మనం మార్చాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. చాలా గ్రామాల్లో మేము రివ్యూ చేస్తే మీ అందరూ తెలియదుగా నేను చాలా స్పష్టం చెప్పాలి. అస్సలు 10 ఏళ్లు టీచర్స్ గురించి ప్రమోషన్స్ వెళ్ళేవాళ్ళు. ఆ పట్టించుకున్నాడు డిఎస్సీని, స్కూల్స్ ని. 19,000 ప్రమోషన్స్ ఇచ్చాం. 19,000 ప్రమోషన్స్, చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. 34,000 టీచర్స్ ట్రాన్స్ఫర్ చేశాం. మా స్కూల్స్ నడవాలి చేసి వాటిలోంచి ఉన్న ఖాళీలను లెక్క తీసి ముందు 11,000 చేసాం. ఇంకో 6,000 చేస్తాం. ఇవి కాకుండా నేను చెప్పాలి, మీరందరూ తెలియాలి కూడా, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ద్వారా మిగతా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి మేము ఆఫ్టర్ ఫిబ్రవరి 2024 హార్టికల్చర్ ఆఫీసర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, ఫిజియోథెరపిస్టులు, ప్రిన్సిపల్స్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్కూల్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ మెకానికల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ ఎలక్ట్రికల్, గెజిటెడ్ ఆఫీసర్స్,
వాటర్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి అకౌంట్స్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇవన్నీ కలిపితే టోటల్ సెలక్షన్స్ కంప్లీట్ అయింది 724. ఇవి కాకుండా మళ్ళీ ఒక 8180 గ్రూప్ 4 ఎగ్జామ్స్ సంబంధించి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంకో మళ్ళీ 1180, లైబ్రేరియన్స్ 71, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ 113, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 113, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ 175, పాలిటెక్నిక్ లెక్చరర్స్ 247, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ 185, అసిస్టెంట్ ఇంజనీర్స్ 837, జూనియర్ లెక్చరర్స్ మళ్ళీ 1392. ఇవి కాకుండా పీఈటీస్ గురుకులాల్లో అవి ఒక 616, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ 326, మొత్తం కలిపితే 13,320 పోస్టులు. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యి కొద్ది రోజుల్లో రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. రిటర్న్ అంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మొన్న 11,000 డిఎస్సి కండక్ట్ చేశాం, ఇంకో 6,000 మళ్ళీ 11 ఇచ్చారు. అంటే మొత్తం మన అధికారంలోకి వచ్చిందే 6-7 నెలలు అవుతుంది. 6-7 నెలల్లో 3 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోనే పోయింది. యాక్చువల్ గా మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యాక్టివ్ గా ఉన్నది మనం 3 నెలలే. ఈ 3 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు మనం ఆల్రెడీ ప్రాసెస్ లో పెట్టి కొన్ని కంప్లీట్ చేసాం, కొన్ని కంప్లీట్ చేయబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు చేస్తామని చెప్పారు. 3 నెలల్లో 60,000 ఉద్యోగాలు చేసేస్తున్నారు. మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి పేపర్ లీక్ కాదు. ఇప్పుడు సోదరుడు మాట్లాడుతూ ఏం చెప్పాడు, ఒక మీరు గ్రూప్ 1 కండక్ట్ చేశారు, ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడ చిన్న ఇష్యూ లేదు కదా, ప్రక్షాళన చేశాం కదా. సో ఆ గ్రూప్ 1 కూడా కండక్ట్ చేస్తాం, గ్రూప్ 2 కండక్ట్ చేస్తాం, గ్రూప్ 3 కండక్ట్ చేస్తాం. మిగతా ఉద్యోగాలు అసలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని వెతికి బయటికి తీసి జాబ్ క్యాలెండర్ కొద్ది రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నాం. ఆ క్యాలెండర్ ప్రకారం ఓవర్లాపింగ్ లేకుండా, ఇప్పుడు మీరు చెప్పిన సమస్య ఏంటి, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాను. ఎంతో చాలాసేపు కూర్చొని మాట్లాడే వచ్చాను. ఓవర్లాపింగ్ కావద్దు, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఓవర్లాపింగ్ అయిపోయి ఓవర్ స్ట్రెస్ అయిపోయి ఇబ్బంది పడకుండా ఒక ఉద్యోగం మిస్ అయితే ఇంకో ఉద్యోగంలోకి వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాసేటట్టుగా ఉండేటట్టుగా ప్లాన్ చేయాలి. దానికోసం చేస్తాం. చేసేదాన్ని డిఎస్సి రేపు పోస్ట్ పోన్ చేయండి అని గొడవదిస్తే ఎవరు నష్టపోతారు? నష్టపోయేది మీరే. మాకే ఉంది చాలా ఆనందం. 6 నెలలు ఉద్యోగం, నేను ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా, 6 నెలలు ఉద్యోగం మీ ఆగిపోయినాయి అనుకో, ఇవాళ ప్రతి నెల 5,000 కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. 5,000 crores ఎవ్రీ మంత్. సరే, వాళ్ళు చేసిన పాపానికి 7,000 కోట్ల రూపాయలు అప్పు కడుతున్నాం ప్రతి నెల. జీతాల కంటే అప్పు కట్టేది ఎక్కువైంది. సో మీ ఉద్యోగాలు 4 రోజులు పోస్ట్ పోన్ చేయమన్నారు అనుకో, కొద్దిగా నయమే కదా నాకు పోస్ట్ పోన్ చేయండి అని చెప్తాను నేను. కానీ అది కాదు కదా, వాళ్ళకి అర్జెంటుగా ఉద్యోగాలు ఇవ్వాలి. మనకు భారమైనా కానీ మనం తెచ్చిందే వాళ్ళ కోసం. వాళ్ళకి తెలుసో తెలియక కొద్దిమంది పోస్ట్ పోన్ చేయమని అడుగుతూనే ఉంటారు. కాదు, డిఎస్సి కండక్ట్ చేయాల్సిందే. ఎస్, ఓవర్లాపింగ్ కాకుండా స్ట్రెస్ఫుల్ గా గ్రూప్ 2 సంబంధించి వాళ్ళు నిజంగా జెన్యూన్ సమస్య ఉంటుంది. ఎస్, ఆలోచన చేసి వాళ్ళ కోసం వాళ్ళ సమస్య ఏదున్నా వచ్చి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ సమస్య 100%. ఇది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది లాడ్స్ కాదు, మీరు కూర్చొని దొరలా కూర్చొని అడుగులు చేయడానికి లేవు. ఏం చేసినా కానీ ప్రజలతో కన్సల్ట్ చేసి అంతిమంగా వాళ్ళ అవసరాలు తీరడం కోసం మేము చేయాలనుకుంటున్నాం. మీరు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ప్రాపర్ గా వచ్చి రిప్రజెంట్ చేసి ఇది సమస్య, దీన్ని ఆలోచన చేయండి అంటే 100% దిస్ గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు డూ దట్. కానీ ఎవరో వచ్చి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి, లేకపోతే ఆ కోచింగ్ సెంటర్లలో ఈ కోచింగ్ సెంటర్లలో ఇది చేసి మీకు నష్టం జరిగేటట్టు చేస్తే అది అంతిమంగా విద్యార్థుల భవిష్యత్తు చూస్తాం తప్ప ఇంకెవరు ఆదాయం కోసం ఆలోచన చేసేవాడి కోసం చూడండి. ఎందుకంటే నేను చెప్పే ఎగ్జాంపుల్ కూడా, ఒంట్లో ఓపిక లేకపోయినా తల్లి మిషన్ గుట్టి క్యాన్సర్ తో బాధపడుతూ విద్యార్థిని కోచింగ్ సెంటర్ పంపిస్తే ఆడ కట్టిగా అలసిపోయింది నేనని చెప్పింది. ఆ సమస్యకు కూడా మనం పరిష్కారం చూడాలని చెప్పింది. దానికోసం మేము ఇంకోటి కూడా ఆలోచన చేస్తున్నాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎవరు ఆదిలాబాద్ నుంచి
ఆ అమ్మని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నా. ఆదిలాబాద్ నుంచి లేదా ఖమ్మం నుంచి మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వచ్చి ₹5 భోజనం తిని అశోక్ నగర్ లో పడుకొని నెలల తరబడి కష్టపడకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ అని కట్టిస్తున్నాం. అక్కడే అద్భుతమైనటువంటి మోడర్న్ టెక్నాలజీతో హాల్స్ అక్కడే కట్టించి మీరు అందరూ ఎక్కడో అక్కడే కూర్చుంటే మార్నింగ్ కోచింగ్ లానే మార్నింగ్ 10 to 5 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ అవైలబుల్. నాట్ ఓన్లీ స్టేట్, కంట్రీలోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి సెంట్రలైజ్ స్టేషన్ లో పాఠాలు స్టార్ట్ చేసి చెప్తా ఉంటే లైవ్ లో అంత పెద్ద స్క్రీన్ పెట్టి కూర్చోబెట్టి 2 way వాళ్ళు పాఠాలు చెప్తా ఉంటారు, మీరు రాసుకుంటారు. మీరు ఏదైనా క్వశ్చన్ అడితే వాళ్ళు ఆడించి ఎవరు ఇక్కడ అశోక్ నగర్ దగ్గరకు వచ్చి ₹5 భోజనం తినాల్సిన అవసరం. అది కూడా ప్లాన్ చేసాము. కొద్ది రోజుల్లోనే నెలలు కూడా కాదు, కొద్ది రోజుల్లోనే దానికి కూడా ఫౌండేషన్స్ మొత్తం ఈ ప్రభుత్వం సో చేసి స్పెండింగ్ మీకోసమే మొత్తం చేసేదంతా. సో డెఫినెట్ గా వీటన్నింటినీ మీరు పరిగణలో తీసుకోవాలి మాట్లాడేటప్పుడు, బాధపడేటప్పుడు. సో మీరు చెప్పిన అంశాలన్నింటినీ కూడా మేము సీరియస్ గా ఆలోచన చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ నేను ఫైనల్ గా మీకు చెప్పేది, విద్యార్థులుగా మీరు మాకు సంబంధించిన బిడ్డలు మా ఆస్తిగా మేము భావిస్తాం. మా ఆస్తి మీరంతా చదువుకున్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రానికి సమాజానికి బాగా ఉపయోగపడాలని కోరుకునేటువంటి వాళ్ళు. మీ మేధస్సు నిరుపయోగం అయితే అంతిమంగా నష్టపోయేది రాష్ట్రమే. అలా పోకూడదనే మేము కోరుకుంటున్నాం. మీరు యాజిస్ట్రేషన్ లో పోయి రోడ్లు ఎక్కి కేసులో ఇరుక్కొని భవిష్యత్తు అంతా ఖరాబ్ చేసుకుని తల్లిదండ్రులు గ్రామాల్లో తరతరాలుగా అసలు ఆ ఇంట్లో ఉద్యోగం లేనటువంటి కుటుంబాలు, అవన్నీ అట్లా కాకూడదు. ఏదున్నా పీస్ఫుల్ గా రండి, రిప్రజెంట్ చేయండి. మీ సమస్యకి పరిష్కారం చేయడానికి మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర మంత్రిమండలి కానీ ఇందిరమ్మ ప్రభుత్వం 100% we will listen and will solve the issue also. No problem. సో నేను అందుకే మీరు చెప్పినని ఉన్నాను. నేను అవసరమైతే నేను డెఫినెట్ గా మాట్లాడతాను. పోస్ట్పోన్ చేయమని ఇప్పుడు మీరు గ్రూప్ 1 సంబంధించి డేట్స్ నా దగ్గర ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 అది ఇంటర్లింక్ అని చెప్పారు. ఇది చదువుకొని అది రాసుకుంటే ఆ తర్వాత గ్రూప్ 3 రాసుకుంటే బాగుంటుందనే కదా మీరు చెప్పేది. గ్రూప్ 2 ముందు కండక్ట్ చేస్తే అందులో రానటువంటి వాళ్ళు ఎవరు ఉంటే గ్రూప్ 2 పోతారు, లేదంటే గ్రూప్ 3 పోతారు. అట్లా ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్. గ్రూప్ 1 సంబంధించి 21/10/2024, 27/10/2024 2 days ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంతే కదా. మొదటి రోజు 2 సబ్జెక్టులు, తర్వాత 2 మిగతా సబ్జెక్టులు ఎగ్జామ్ కండక్ట్. సో గ్రూప్ 2కి వచ్చే వారికి మీకు అది షెడ్యూల్డ్ ఎట్ 7/8/2024, 8/8/2024. దాన్ని మీరు ఇప్పుడు యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద పోస్ట్పోన్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ టిల్ డిసెంబర్ వరకు. గ్రూప్ 3 వచ్చేసి నవంబర్, అది 17/11/2024, 18/11/2024 అది నవంబర్ లో ఉంది. దీని తర్వాత షెడ్యూల్ అది ఆ రెండింటికి సరిపోతుంది అంతేనా? దానికంటే ముందా దానికంటే తర్వాత గ్రూప్ 3 యాజ్ పర్ షెడ్యూల్ సార్. ఏది ముందు ఉంటే గ్రూప్ 3 యాజ్ పర్ షెడ్యూలే. ఎందుకు చెప్తా ఉన్నంటే పదే గ్రూప్ 3 గ్రూప్ 2 ని డిసెంబర్ లో పెట్టారు. పదే లేట్ అయితే నష్టపోయేది మీరే, మాకు పోయేదేం లేదు. గ్రూప్ 3 నవంబర్ 17-18 యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం పెట్టండి సార్. బాగా ఆలోచించుకోండి. డిసెంబర్ లో పెట్టండి సార్. పోస్టులు కూడా పెంచే అవకాశం చూడండి సార్. అప్పట్లో మేము తప్పనిసరిగా దాని గురించి ఆలోచన చేస్తాము. బట్ మీరంతా మంచి చదువుకోండి. మేము ఇంకో విషయం కూడా చెప్తాను. గ్రూప్స్ తో పాటు స్టేట్ గవర్నమెంటే కాకుండా దేశంలో కూడా మన విద్యార్థులు యూపీఎస్సీ కూడా బాగా పోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు పొద్దున కూడా కూర్చొని మాట్లాడారు. దాన్ని ప్రోత్సహించడానికి కూడా ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తున్నారు పొద్దున.
అది రేపు అనౌన్స్ చేస్తాము. గ్రూప్ అది మెయిన్స్ యూపీఎస్సీ ఎక్కువ మంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు యూపీఎస్సీలో కూడా పోయి ఐఏఎస్ ఆఫీసర్స్గా అయితే నేషనల్ లెవెల్లో బాగుంటుందని ఆలోచన కూడా చేస్తాం. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చెప్తాను. నేను మా ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరితో మాట్లాడి మీ సమస్య ఏంటో తెలుసుకొని సాధ్యమైనంత సార్ట్అవుట్ చేయండి అని చెప్పారు. సార్ ఎక్సైజ్ హైట్ గురించి కూడా ఒకసారి అమ్మా ఎక్సైజ్ చేస్తే హైట్ అది గురించి అది వేరే సబ్జెక్ట్, దీనికి సంబంధించింది కాదు కదా. ఐ ట్రై టు ఫైండ్ అవుట్. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో అమ్మా సరే మహేందర్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. మార్నింగ్ నుంచి అరెస్ట్ తీసుకొని ఇక్కడ అరెస్ట్ చేసి పొద్దున 7 o'clock ఇంటించి నన్ను ఒకదాన్ని పట్టుకోవాలి. ఎందుకు పోయిన వారికి నేను ఎప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకోవాలి. రూమ్ దగ్గరికి వచ్చి కూడా పట్టుకోవాలి. నేను రూమ్ కూడా తెలుసు. సారీ టు బాదర్ యూ. మీకు ఏం లేదు, నేను అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ వచ్చారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరితో మాట్లాడాను నేను. వాళ్ళందరూ వాళ్ళు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రెజర్ ఎక్కువ అవుతా ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ని డిసెంబర్ వరకు ఏమైనా పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటే పోస్ట్పోన్ చేస్తే గ్రూప్ 3 అయిన తర్వాత వాళ్ళకి వెసులుబాటు బాగా ఉంటుంది. తద్వారా వాళ్ళందరూ కూడా వితౌట్ ఎనీ మెంటల్స్ గ్రూప్ 3 యాజ్ గా అట్లాగే ఉంచి గ్రూప్ 2 ఒక్కదాన్ని మాత్రం కొంత మినిమం 30-40 days గ్యాప్ ఉండేటట్టుగా పెట్టి ప్రతి ఎగ్జామ్ కి చేయమని అడుగుతా ఉన్నారు వాళ్ళు. సో ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఆ రకంగా కొంత ప్లాన్ చేసి చేయడానికి అవకాశం ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా గ్రూప్ 2 ఒకదాన్ని డిసెంబర్ లో పర్లేదని అంటున్నారు. ఇది మనకి ఎట్లా గ్రూప్ 3 వచ్చేసి 11th month ఉంది కదా, 17th and 18th గ్రూప్ 3 ఉంది మనకి. ఓకే 16th and 17th ఉన్నా కానీ ఒక 30 days గ్యాప్ ఉండేటట్టుగా ఉంటే సరిపోతుంది అనుకున్నాను. సో డిసెంబర్ లో వీక్ ఇంకోటి ఇది ఓకే అమ్మా. సో అట్లా ఒకసారి ఆలోచన చేసి రీషెడ్యూల్ చేసుకుని చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా వెసులుబాటు ఉన్నా అట్లా చేయండి ప్లీజ్. ఎగ్జామిన్. యా థ్యాంక్ యూ. నమస్కారం. సార్ పోస్ట్ పోస్టులు అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధం లేదు. అది గవర్నమెంట్ లో ఏ డిపార్ట్మెంట్ ఎత్తుకొని మేము లిస్ట్ అవుట్ చేసి వారికి లిస్ట్ అవుట్ వచ్చింది సార్. లిస్ట్ అవుట్ మార్చిలో ఇచ్చారు సార్. అమ్మా మార్చిలో ఇచ్చారు సార్. జియో వేకెన్సీస్ తీసుకోమని చెప్పారు. ఇట్లా ఉన్నాయి సార్. సబ్మిట్ చేశాం సార్. వి విల్ సీ, డోంట్ వరీ. నేనేం చెప్పా మీకు, సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన ఉపాధి దొరకాలి. ఉద్యోగమా లేదా అన్ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమా, ప్రైవేట్ సెక్టరా, ఏదో ఒక దాంట్లో మాత్రం దీస్ రిసోర్సెస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ప్రాపర్.
థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకోండి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికి